వెన్నుతట్టి ప్రోత్సహించాలే గాని క్రీడల్లో తాము ఏమాత్రం తీసుకోమంటున్నారు విభిన్న ప్రతిభావంతులు. బ్యాడ్మింటన్, క్రికెట్, అథ్లెటిక్స్, వీల్ చైర్ గేమ్స్ లలో తమదైన ప్రావీణ్యం చూపించే క్రీడాకారుల కోసం పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖలో చైతన్య యాత్ర నిర్వహించింది. నగర పోలీస్ కమిషనర్ సంకప్రత బాగ్చితో సహా బ్యాడ్మింటన్ లో ఇంటర్నేషనల్ కోచ్ మురళీకృష్ణతో సహా పలువురు పాల్గొని పారా స్పోర్ట్స్ లో రాణిస్తున్న చిన్నారులను అభినందించి వారికి సర్టిఫికెట్లను అందజేశారు. మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. విభిన్న ప్రతిభావంతుల్లో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయడం అనేది సామాన్యమైన విషయం కాదు. అందరిలాగే వారికి కూడా క్రీడల్లో అభిరుచి ఉంటుందని గుర్తించడం చాలా అవసరం. ఎందుకంటే ఒలింపిక్స్లో పారా ఒలింపిక్స్ అనేది ఒక ప్రత్యేకమైన భాగం సంతరించుకుంటున్న నేపథ్యంలో భారతదేశం నుంచి కూడా అత్యధిక మంది పథకాలు సాధించాలనే ఒక తపనైతే ఉంటుంది. కానీ వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడం ఎంతైనా అవసరం. విశాఖలో ఈరోజు జరిగిన పారా స్పోర్ట్స్ ర్యాలీ చాలా ఉత్సాహభరితంగా సాగింది. వివిధ క్రీడాంశాల్లో నైపుణ్యం సాధిస్తున్న పారా క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరారు. నగర ప్రముఖులు కూడా వారిని అభినందించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ కోచ్ మురళీకృష్ణ గారు మనతో ఉన్నారు. సార్, మీరు చెప్పండి, వీళ్ళల్లో ఉండే ప్రతిభను వెలికి తీయడానికి చాలా ఓపిక అవసరం, కానీ దేశానికి చాలా అవసరం. మీరు దీన్ని ఏ విధంగా మీరు ఇది నా అదృష్టంగా భావిస్తున్నానండి. ఇలాంటి అవకాశం నాకు ఇచ్చిన పారా బ్యాడ్మింటన్ చైర్మన్ శ్రీ ప్రభాకర్ గారికి, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్కి నా ధన్యవాదాలు. నేను స్వతహాగా బ్యాడ్మింటన్ గత 43 సంవత్సరాల నుంచి ఆడుతున్నాను. నా సహచరుడు గోపిచంద్, ఇద్దరం కలిసి హాస్టల్లో ఉండేవాళ్ళం. లండన్ ఒలింపిక్స్ కోసం నేను పివి సింధు, శ్రీకాంత్ అప్పుడు జూనియర్స్గా ఉండేవారు, సైనా నెహ్వాల్ కోసం మేము వర్క్ చేశాము. తర్వాత నేను విశాఖపట్నంలో పోర్ట్ ట్రస్ట్లో వర్క్ చేస్తూ నా సొంతంగా ఒక అకాడమీ నిర్మించి పిల్లలకి కోచింగ్ ఇచ్చే ప్రక్రియలో ఉండగా 2022లో నన్ను ఈ పారా స్పోర్ట్స్కి ఇన్వైట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పుడు నేను ఒక 12-13 సార్లు విదేశాల్లో ఇండియన్ టీంకి సహకరిస్తూ చేస్తున్నాను. గత ఏషియన్ గేమ్స్లో ఒలింపిక్స్ కూడా నా పేరు ప్రతిపాదించారు. లేట్ ఇన్ఫర్మేషన్ వల్ల వెళ్ళలేకపోయాను. ఇప్పుడు కూడా ఏషియన్ ఛాంపియన్షిప్కి వెళ్తున్నాను. ఇక మన ఇండియా వస్తే పారా బ్యాడ్మింటను వరల్డ్లోనే ఒక స్ట్రాంగ్ ఫోర్స్. మన దగ్గర ఒలింపిక్ ఛాంపియన్స్ ఉన్నారు, ఇంటర్నేషనల్ ఛాంపియన్స్ ఉన్నారు, అనేక మంది మెడలిస్టులు ఉన్నారు. మన వైజాగ్లో మన సత్యబాబు ఒక ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయరు. అయితే నా కోరిక, నా టార్గెట్ ఏంటి అని అంటే విశాఖపట్నంలో ఉన్న అవకాశం ఉన్న ప్రతి పారా స్పోర్ట్స్ పర్సన్కి కూడా బ్యాడ్మింటన్ అందుబాటులోకి తీసుకురావాలి. అందుకోసం మా లక్ష్య బ్యాడ్మింటన్ అకాడమీ గ్రీన్ సిటీ దువ్వాడ పరిధిలో ఉంది. దాన్ని నేను యాక్సెసిబుల్ స్టేడియంగా మార్చాను. ర్యాంపు, వాళ్ళకి వాష్రూమ్స్ ఇవన్నీ చేశాను. త్వరలో నిర్మితం అవబోయే వేరే స్టేడియంలో కూడా మేము ఇలాంటి ప్రక్రియ చేస్తూ ప్రతి స్టేడియం కూడా ఇలాంటి యాక్సెసిబిలిటీ ఉండాలి, వాళ్ళకి అందుబాటులోకి రావాలి అనే నా కోరిక. ఆ ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడి నుంచి చాలామంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని ప్రొడ్యూస్ చేయాలి. మీరు ఇంకొక క్వశ్చన్ అడిగారు, వీళ్ళకి ట్రైన్ చేయడానికి చాలా ఓపిక కావాలి అని. అక్కర్లేదు సార్, వాళ్ళు మనకంటే చాలా ప్రతిభావంతులు, చాలా గొప్ప ఉత్సాహవంతులు. వాళ్ళకి మనమిచ్చేది చాలా చిరు సహాయం. వాళ్ళు ఆల్రెడీ ఛాంపియన్స్, నేను ఓన్లీ చిన్న పాలిష్ చేస్తున్నాను టెక్నికల్గా, అంతకంటే ఇంకేమీ లేదండి. మీ దగ్గర తీర్చిదిద్దబడుతున్న క్రీడాకారులు ఇప్పటివరకు ఎలాంటి ఉన్నతి సాధించారు? ఆత్మస్థైర్యం అనేది ఎలా ఉంటుంది, దాన్ని ఇంకా పదును పెట్టడానికి మీరు చేసే కృషి? సార్, ఇది ఒక మానవతత్వం అంతే, అంతకంటే ఇంకేం లేదండి. వాళ్ళతో పాటు వాళ్ళు వేరు నేను వేరు కాదు. నా దగ్గరికి ఒక స్పెషల్ చైల్డ్ వస్తే నేను కూడా ఒక స్పెషల్ చైల్డ్గానే మారిపోతాను. నా దగ్గరికి ఎవరు వస్తే వాళ్ళతోనే నేను కూడా అన్నట్టుగా నేను ఉండడం వలన వాళ్ళకి నేను ఒక స్నేహితుడిగా మారుతాను. అప్పుడు వాళ్ళు నన్ను ఆచరించడానికి, అనుకరించడానికి వీలుగా ఉంటుంది. మీరు చెప్పండి, మీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది? అసలు బ్యాడ్మింటన్లో మీరు ఎందుకు ఇంత రాణిస్తున్నారు? నేను 2012లో పారా బ్యాడ్మింటన్ అనేది నాకు సార్ ఒక శిష్యుడు రఘురామ్ అని, విశాఖపట్నంలో రఘురామ్ పోర్ట్ ఎంప్లాయీ, సార్ యొక్క శిష్యుడే. ఆయన నాకు ఇంట్రడ్యూస్ చేశారు పారా బ్యాడ్మింటన్ ఉందని చెప్పి. అప్పటి నుంచి నేను పారా బ్యాడ్మింటన్లో ఒడిస్సాలో ఫస్ట్ అరంగేట్రం చేశాను, నాల్కోలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు 13 ఏళ్ళ బట్టి మన స్టేట్లో SU5 కేటగిరీలో నేనే ఛాంపియన్. అదేవిధంగా ఇంటర్నేషనల్ కూడా 2015లో వరల్డ్ ఛాంపియన్షిప్ 2015లో లండన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ప్రీ క్వార్టర్స్ వరకు వెళ్ళాను. ఏంటంటే మన పారా స్పోర్ట్స్ అనేది చాలా బ్యాడ్మింటన్ విషయానికి వస్తే చాలా ఎక్స్పెన్సివ్. అందువల్ల ఏంటంటే
మురళీకృష్ణ గారు లాంటి మన ఉదయ భాస్కర్ గారు లాంటి మా కోచ్లు ఏదైనా హెల్పింగ్ అనేది ఉండడం వలన పారా స్పోర్ట్స్ అనేది కొంచెం బ్యాడ్మింటన్ అనేది చాలా ఈజీ అవుతుంది. పారా బ్యాడ్మింటన్ విషయానికి వస్తేవాడికి ఫైనాన్షియల్గా చాలా సపోర్ట్ ఉండాలి పారా బ్యాడ్మింటన్ ప్లేయర్స్కి. సార్స్ కూడా మాకు ఫ్రీగా కోచింగ్ ఇవ్వడం, అకాడమీల్లో యూజ్ చేసుకోవడానికి బ్యాడ్మింటన్ కోర్టులు అవన్నీ మాకు బాగా ఇస్తున్నారు. అందువల్ల ఇప్పటివరకు మేము రాణించగలుగుతున్నాం. దీనికి బయట కూడా మాకు స్పాన్సర్స్ అంటూ ఉంటే మేము ఇంకా బాగా అభివృద్ధి చెందుతాం. థ్యాంక్ యూ సార్. ఇక్కడ మరికొంతమంది పారా క్రీడాకారులు మనతో ఉన్నారు, వారిని అడిగి మనుషులు తెస్తున్నాం. మీరు చెప్పండి సార్, అసలు మీకు ఇంకా ఆదరణ రావాలంటే ఏం చేయాలి? గవర్నమెంట్ ఎలాంటి తీసుకోవాలి? సపోర్ట్ ఇప్పుడు ఉంది సార్, ప్రస్తుతానికి ఇంకా కొద్దిగా బెటర్గా ఉంటే బాగుంటుంది. వీల్ చైర్ బ్యాడ్మింటన్ ఆడుతాను సార్, బాగుంది సార్. సపోర్ట్ రామస్వామి సార్ మాకు బాగా సపోర్ట్ చేస్తారు సార్, పారా స్పోర్ట్స్ సెక్రటరీ. చాలా బాగుంది సార్. నేను ఎక్స్-ఆర్మీ, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్పోర్ట్స్ ఉంటుందని తెలుసుకొని గేమ్స్కి వెళ్ళడం మొదలుపెట్టాను. నేషనల్కి వెళ్ళాను, ఖేలో ఇండియా ఆడాను సార్. థ్యాంక్ యూ సార్. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ పారా ఒలింపిక్స్ని పట్టించుకునే విధానం లేకుండా పోయింది. అలా తర్వాత ఈ పారా ఒలింపిక్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గోనుగొండల కోటేశ్వరరావు గారు, అలాగే పారా రామస్వామి గారు వీళ్ళ ఆధ్వర్యంలో పారా చాలా అభివృద్ధి చెందింది. అది ఆల్రెడీ జనాలు కూడా గమనిస్తూనే ఉన్నారు. ఒలింపిక్స్ పథకాల కన్నా పారా ఒలింపిక్స్ పథకాలు ఎక్కువ రావడం కూడా జరిగింది గత ఒలింపిక్స్లో. అలాగే దీన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు, ఈ కుటుంబ ప్రభుత్వం అంతా కలిపి తీసుకున్న నిర్ణయం ఏమిటంటే 3% స్పోర్ట్స్ కోటా అనేది రిలీజ్ చేశారు. దాన్ని పారా వికలాంగులు కూడా కలపడం నిజంగా కృతజ్ఞతతో కూడుకున్న విధానం అనేది. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఎన్నో వచ్చినాయి, మారుతున్నాయి, వస్తున్నాయి, వెళ్తూ ఉన్నాయి. కానీ చెప్పింది అమలు చేసి వికలాంగులు 2% స్పోర్ట్స్ కోటా అసలు ఉందో లేదో తెలియని పరిస్థితిలో ఉన్న మాకు 3% కోటా అమలు చేసి గ్రూప్ 1 కానించి గ్రూప్ 4 వరకు అన్ని కేటగిరీ జాబుల్లో కూడా 3% కోటా రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళలో ఎగ్జామ్స్ ఇంటర్వ్యూస్ లేకుండా డైరెక్ట్ పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వడం అన్నది నిజంగా హర్షించదగ్గ విషయం. నిజంగా దీని పట్ల మా పారా అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపున, అలాగే మా డిఫరెంట్లీ ఏబుల్ క్రికెట్ కమిటీ తరపున మేము గవర్నమెంట్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ పారా చైతన్య యాత్ర అన్నది కూడా దాని గురించి కూడా ఎవరు కొంతమంది చైతన్య యాత్ర ఏంటిది దాని గురించి వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉండట్లేదు. ఈ పారా చైతన్య యాత్ర అనేది ఏంటంటే వచ్చే ఒలింపిక్స్కి అంతకుమించి మనం మన రాష్ట్రానికి పథకాలు అందించాలని, అలాగే పారా జీవితాల్లో వెలుగులు నింపిన గవర్నమెంట్ యొక్క ఉద్దేశాన్ని ప్రతి దివ్యాంగ పారా స్పోర్ట్స్ క్రీడాకారులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైతన్య యాత్ర చేపట్టడం జరిగింది. దానికి మా డిఫరెంట్లీ ఏబుల్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి 4 కేటగిరీలు, ఫిజికల్ డిజబిలిటీ, బ్లైండ్, వీల్ చైర్, డెఫ్, ఈ 4 కేటగిరీల నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా డిఫరెంట్లీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ డిఫరెంట్లీ ఏబుల్ క్రికెట్ కమిటీ తరపున ఈ యాత్రకి మద్దతు తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నా పేరు ఉదయ్ కుమార్ అండి. నేను కంచరపాలెం నుంచి. నేను బీటెక్ చేశాను. కానీ నేను స్పోర్ట్స్లోనే ఏదో ఒకటి అచీవ్మెంట్ చేయాలని, ఏదో మెడల్ సాధించాలని లాస్ట్ 5 ఇయర్స్గా ట్రై చేస్తున్నాను. అయితే నేను లాస్ట్ 5 ఇయర్స్ నుండి ట్రై చేసినప్పుడు 2 టైమ్స్ స్టేట్ అయితే ఫస్ట్ వచ్చింది, లాస్ట్ ఇయర్ ఏమో సెకండ్ వచ్చింది నాకు స్టేట్లోని బ్యాడ్మింటన్లో. అయితే మాకు కోర్ట్ అన్నది దొరకట్లేదు ప్రాక్టీస్ కోసం సరిగ్గా. మాకేంటంటే వచ్చేసరికి వుడ్ కోర్ట్ ఉండాలి, కానీ సింథటిక్ కోర్టు ప్రతి చోట అవైలబిలిటీ ఉంటుంది. గవర్నమెంట్ అన్నది ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, ఎందుకంటే గవర్నమెంట్ యొక్క కోర్టులు కూడా ఉన్నాయి, ఇప్పుడు స్వర్ణ భారతిలో కూడా ఉన్నాయి. అలాంటి చోట్ల ఏంటంటే కొన్ని కాంట్రాక్ట్కి ఇచ్చేస్తుంది. కొంచెం మా కోసం కేటాయిస్తే, ఒక వుడ్ కోర్ట్ అనేది కేటాయిస్తే మాకు ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో అది నేను ఆశిస్తున్నాను గవర్నమెంట్ నుంచి. ఇంకా ఏమైనా ఫెసిలిటీస్ మాకు కావాలి అంటే మేము కొంతవరకు అరేంజ్ చేసుకోగలుగుతున్నాం. మాకు అంటూ ఒక డెస్క్ అన్నది ఉంటే వాళ్ళకి మేము చెప్పి మాకు ఏటేటి కావాలో తెచ్చుకునేలాగా ఏదైనా గవర్నమెంట్ ఒక చిన్న డెస్క్ అరేంజ్ చేస్తే బాగుంటుందని నేను హెల్ప్ డెస్క్ లాగా అని విన్నవించుకుంటున్నాను. కానీ మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా అంటే వాళ్ళకి ఏంటంటే లైఫ్లో ఏదో అచీవ్మెంట్ చేయాలని ఉంటుంది, కానీ వాళ్ళకి ఒక ఛానల్ అనేది దొరక్క ఇలాగే ఇప్పుడు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. సో అలాంటిది ఏదైనా క్రియేట్ చేస్తే బాగుంటుందని నేను
కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. పారా క్రీడాకారులు అయితే ప్రతిభ చాటుతున్న పరిస్థితి అయితే ఉంది. వీళ్ళ ఉన్నతి మరింత మెరుగ్గా ఉండాలి. భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించే దిశగా వీళ్ళందరూ తమను తాము తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నంలో ఉండాలని మనము కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, VBC అంటే విశాఖపట్నం.